ఏమ్రా తమ్ముళ్ళు ఎట్లున్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఇవాళ ఎవరు ఉన్నారో తెలుసా మనతోని? బిగ్ ఇన్స్పిరేషన్ రా మనకి, పెద్ద మోటివేషన్ అన్న మనకి. రోజు అన్న వీడియోస్ చూసి అన్నని మస్తు అడిగితే అన్ననే మోటివేట్ చేసిండి వీడియోస్ చేయడానికి మనల్ని. చూపిస్తా అన్నని. అందరు ఎట్లున్నారు? నైస్ నైస్. పోరాగాళ్ళు ఏం చేస్తారు వీకెండ్? ఓకే చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మనోడు మస్తు హుషారు ఆడున్నాడు. ఎవరన్నా మనతో తిరుగుతుంటే జాగ్రత్త ఉండరు. జర పైలం మడిచి పెడితే మాయం చేస్తాడు. మడిచి పెడితే మాయం చేస్తాడు. మీ ఇష్టం. నాకు 10 నిమిషాల చుక్కలు చూపించాడు. చూస్తారేమో మెత్తగా ఉన్నాడు, మంచిగా సాఫ్ట్గా ఉన్నాడు. ఆయన స్టోరీలో ఒక్కొక్కటి మరీ వైల్డ్గా ఉన్నాయి. కానీ ఇట్లే ఉండాలి. యూకేకి వచ్చారు, అబ్రాడ్ వచ్చారు అంటే ఇట్లా ఉండాలి. ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏమేం చేసిండు అనేది పబ్లిక్ ఫోరంలో చెప్పను నేను. కానీ మనోడు మంచి ఒక 4-5 ఏళ్ళ ఎడిమరా ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నట. చూడు, ఒక 4-5 ఏళ్ళు అయినాక న్యూస్ వస్తుంది, ఒక ఇండియన్ అబ్బాయి ఎడిమరా ఎయిర్పోర్ట్ ని దుబాయ్ లో కమ్మేసిండు అని. ఈయన గురించే వస్తుంది అది. మస్తు హుషారుగా ఉన్నాడు. అర్ధగంట పర్మిషన్ వస్తే ఒక 3 గంటల నుంచి ఈయన కూర్చున్నాడు. అలా చాలా. బట్ ఎనీవే ఐ లైక్ హిమ్. ఇట్నే ఉండాలి. నీకు అబ్రాడ్ వచ్చినాక మెయిన్ ఏంటంటే ఈ టెక్నికల్ స్కిల్స్ కంటే సాఫ్ట్ స్కిల్స్, ఈ లైఫ్ స్కిల్స్, సర్వైవల్ స్కిల్స్ అనేది చాలా అదే ఇంపార్టెంట్. సో ఐ థింక్ యూ హ్యావ్ దమ్. ఓకే, అది కథ. అండ్ ఈ నోస్ హౌ టు ఆస్క్ ఫర్ హెల్ప్, రీచింగ్ అవుట్ ఫర్ హెల్ప్. చాలా మందికి ఏంటంటే నామోష్ ఫీల్ అవుతారు, సిగ్గు ఫీల్ అవుతారు, ఈగో అడ్డం వస్తుంది. ఈయనేంద్ర అడిగేది, ఈడు మనోడు కాదు, ఈడు తెలంగాణోడు కాదు, ఈడు ఆంధ్రోడు కాదు. సో అవన్నీ పక్కన పెట్టేసి మనకి ఒక పని కావాలి, మనకి హెల్ప్ కావాలి. ఎవడు హెల్ప్ చేస్తాడు అడుగుదాం, పోయినేమో. అండ్ మనోడేందో, అన్నా నువ్వు వస్తావా, నేను రానా, నేను అవడిని రానా, నువ్వు ఎడేం వస్తావా అని అడుగుతున్నాను 4 రోజుల నుంచి. తప్పదు కాబట్టి అలా చేస్తాం అట్లా. ఓకే, ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.